చక్కని విషయాలు దేవుని దాసులు తన హృదయంలో ప్రేరేపించబడి కొలుపబడి మేలుకొలుపబడి దైవజనుడైనటువంటి వ్యక్తి ప్రతి సన్మానములకు యోగ్యుడని, ప్రతి సత్కారములకు యోగ్యుడని, మంచిగా ఉపదేశించేవారు ప్రతిదానికి నేను యోగ్యుడని నీ వాక్యం నాకు సెలవిస్తున్నాను. ఆయన అద్భుతమైన నీ కృప కొరకై నీకు వందనాలు. నీ దాసులు ప్రభావ ఈ ప్రాంతంలో పరిచయం చేసి నీ సేవలో చక్కని పరిచయం జరిగిస్తున్నారు. ప్రత్యేకంగా నీ దాసులని పక్షాన్ని నిలబడుచుండగా ఆయన వీటి మాటలు వ్యర్థమైన మాటలు రాకుండా వారి పెద్దవాళ్ళకి కాపు పెట్టండి. జీవంతో కూడా నీ వాక్శుద్ధి చేత మమ్మల్ని అందరూ మీరు బాగు చేయండి. నీ మాట వెలుడితో తోడనే వారి జీవితాలు వెలుగు కలిగిన అన్న మాట వారి జీవితాలు సుస్పష్టంగా ఈ దినం నెరవేర్చబడి కృప చెప్పండి. ఏ వాక్యము ఏది కొదువైందోనైనా అది మీ నామములు విడుదల చేయమని ప్రతిపాడుతున్నాం. మీ దాసుల నోటికి బోరగా ఉండి వినబుద్ధిని ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీ ఆత్మతో నింపి నాతో మాతో అందరితో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. చక్కగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. ఘనమైన దేవుని నామాన్ని కనపరుచుకుందాం. మరి బయట గృహాల్లో ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా చక్కగా దేవుడి సన్నిధికి రండి. శ్రేష్టమైనటువంటి దేవుడు మాట్లాడుతుంటాం. మంచి దైవ సేవకులు, టీవీ వర్తమానికులు, పల్లెల్లో, పట్టణాల్లో, రాష్ట్రాల్లో దేవుని పరిచయంలో శక్తివంచన లేకుండా వాడబడుతున్న దైవజనులు రెవరెండ్ పి. సాల్మన్ చిట్టుబాబాయ్ గారు మరి దేవుని వాక్యాన్ని అందిస్తుండగా దేవుడు తన దాసులు నోట మన కొరకు దాచించినటువంటి మాటలు ఆలకిద్దాం. ఘనమైన దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ మంచిది. మన ప్రభువును ప్రేరేపించుకునే యేసుక్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానించిన దేవుడి యొక్క సేవకులు ఆశ్రమణి గారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నా. తలనొస్తాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమాస్వరూపి దగ్గర మా తండ్రి రాత్రికాల సమయంలో పిల్లలు పడి గ్రామంలో చేరి స్తుతించడానికి, కనపరచడానికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ప్రాంతంలో పరిచర్య జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క ప్రాంతంలో సేవ చేస్తున్నాం. కుమారుడు ఆశ్రమణి గారిని బట్టి స్తుతిస్తున్నాం. ఈ కుటుంబం ఏర్పాటు చేశారు. నీకు మహిమ తెచ్చేబడిగా, నీకు గర్వం తెచ్చేబడిగా సంవత్సరం అనే దయా కిరీటమును నీవు ధరింపజేసినావు. నీ జాడలు సారం బయలుదేరుచు ఉన్నది. బిడ్డలకు నీవు ఇచ్చిన గొప్ప కృపను ధన్యతను బట్టి స్తుతిస్తున్నాం. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యము చేత నన్ను మమ్మల్ని ఉజ్జింపజేసి నీ యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచమని చీకటి శక్తులు దురాత్మల యొక్క ప్రాంగణంలో ఉండకుండా వచ్చిన సంఘ బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మ శక్తిని కురమరించి నాతో మాట్లాడిన యేసునామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. మంచిది. దైవ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు ఒకసారి. చెడ్డవి కనుక
దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. స్తోత్రం చెప్తాం ఒకసారి. మంచిది. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని సమయాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడే మరి ఒక నూతన సంవత్సరం దేవుడు తన సేవకునికి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్తాం ఒకసారి. అసలు మన జీవితం యొక్క నిర్వచనం ఏమిటంటే, మన జన్మదినానికి మరణ దినానికి మధ్య ఉన్న కాలమే జీవితం. డేట్ ఆఫ్ బర్త్ నుంచి డేట్ ఆఫ్ డెత్ వరకు ఉండే జీవితమే మన యొక్క జీవితం. జీవితం అంటే జీవితానికి తీసేసి తర్వాత ఏమవుద్ది? జీవితం అయింది. జీవితం అంటే ఏంటమ్మా? డేట్ ఆఫ్ బర్త్ నుంచి డేట్ ఆఫ్ డెత్ వరకు. జీతం అంటే మొదటి నెల మొదటి నుంచి 30వ తారీఖు వరకు జీతం అంట. కూలి అంటే నెల అంత కూలి, ఉదయం నుంచి సాయంత్రం. జీవితం అంటే డేట్ ఆఫ్ బర్త్ నుంచి డేట్ ఆఫ్ డెత్ వరకు. జీతం అంటే నెల మొదటి రోజు నుంచి నెల చివరి వరకు. కూలి అంటే ఏ రోజు కాదు. కాబట్టి ఇలాగో దేవుడు ప్రభువారు ఏం చేస్తున్నారంటే, దినములు ఎలాంటివి? చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు ఉండండి. కాబట్టి వర్తమానం వింటున్న దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క సంగమా, సమయమును మనం పోనీయక మనం సద్వినియోగపరచుకొనుచు దేవుని యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. కాబట్టి సమయము అంటే ఏమిటి? సమయం అంటే ఏమిటంటే ఒక పని, ప్రక్రియ, స్థితిని కొలుచు కాల వ్యవధిని సమయము అని పిలుస్తారు. సమయం అంటే అందరికీ తెలిసినదే. సమయమును మనము జాగ్రత్తగా వాడుకోవాలి. ఏం చేయాలి? సమయం ఏం చేయాలి? ఏంటంటే జాగ్రత్తగా వాడుకోవడం మాకు కొత్తగా చెప్తున్నాం ఏంటి నువ్వు అన్నట్టు చూడ మాకు నాయక. సమయమును జాగ్రత్తగా వాడుకున్న వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. ఇలాన్ మాస్క్ అనే ఒక ఆయన ఉంటాడు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళాడు. ఆయన పేరేంటమ్మా? ఇలాన్ మాస్క్. ప్రపంచ చరిత్రలో గొప్ప ధనవంతుడయ్యాడు. ఆయన సమయాన్ని ఎలా వాడుకున్నాడంటే, బ్లాకింగ్ టైం అనేది ఒకటి ప్రవేశపెట్టాడు. బ్లాకింగ్ టైం అంట. ఆయన ఒక టైం టేబుల్ వేసుకున్నాడు. ఆయన సమయానికి ఒక టైం టేబుల్ వేసుకున్నాడు. టైం టేబుల్ ఎలా వేసుకున్నాడంటే, ప్రతి 5 నిమిషాలకి ఒక బ్లాక్ అంట. ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? 6 అయిందా? 6 అయింది. సపోజ్ ఇక్కడ చూడండి ఒకసారి. కింద ముళ్ళు ఎక్కడ ఉంది? 6 దగ్గర ఉంది. పైన ముళ్ళు ఎక్కడ ఉంది? 12 దగ్గర ఉంది. కరెక్ట్గా ఆ ముళ్ళు ఒకటికి వెళ్ళేటప్పటికి ఒక పని చేయాలని ఆయన రాసుకున్నాడు డైరీలో. 6 గంటల నుంచి 6:00 నుంచి 6:05 వరకు ఏం చేయాలి? 6:05 నుంచి 6:10 వరకు ఏం చేయాలి? 6:10 నుంచి 6:15 అలా టైం నట్ట డివైడ్ చేసుకున్నాడు. స్టార్లింక్ కంపెనీ పెట్టాడు. టెస్లా కంపెనీకి అధినేత అయ్యాడు. మనకన్నా అవిశ్వాసులే టైం ఎలా వాడుకుంటున్నారు? జాగ్రత్త వాడతారు. ప్రభువారు ఏమన్నారంటే, దినములు ఎలాంటివి? కనుక మీరు సమయాన్ని ఏం చేయొద్దు? పోనీయద్దు. దాన్ని ఏం చేయాలి? మనము సద్వినియోగపరచుకోవాలి. స్తోత్రం గట్టిగా చెప్తాము ఒకసారి. సమయానికి పాయింట్స్లోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. సమయానికి వాడినటువంటి విభిన్న పదాలు బైబిల్ గ్రంథంలో చూస్తే, ఆదికాండము 47:9 ఒకసారి చదవండమ్మా. ఆదికాండము 47:9. పాయింట్స్లోకి వెళ్ళే ముందు సమయం ఎలా వాడుకోవాలి, అసలు దేవుడు మనకి ఎందుకు సమయాన్ని ఇచ్చాడనే విధాలు కొన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు
కొంచెముగాను నేను జీవించిన సంవత్సరములు ఆ, కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి యాత్ర చేసిన సంవత్సరాలు ఎన్నని చెప్తున్నాడు అక్కడ చెప్పండి అడుగుతారు. యాత్ర చేసిన సంవత్సరాలేమో 130 అన్నాడు, జీవించిన సంవత్సరాలు ఎలా ఉన్నవి కొంచెం అన్నాడు. అది రెండు ఒకటే కాదా? యాత్ర చేసిన సంవత్సరాలేమో 130 అన్నాడు, జీవించిన సంవత్సరాలు కొంచెం. అది ఏంటి మరి దీనికి దానికి తేడా ఏంటి? యాత్ర చేసిన సంవత్సరాలేమో 130 అన్నాడు, లాంగ్ టైం. జీవించిన సంవత్సరాలేమో షార్ట్ టైం అన్నాడు, అంటే లాంగ్ టైం షార్ట్ టైం. సమయాన్ని ఈ క్రొత్త నిబంధన గ్రీక్ లో రాశారు. సమయానికి క్రోమోస్ అనే పదం ఇచ్చాడు. ఇంగ్లీష్ లో క్రోమోస్ కాల వ్యవధిని నిర్ణయించేది, కైరోస్ కాల నాణ్యతను గుర్తించేది. కాల నాణ్యత అంటే నీకు ఎన్ని సంవత్సరాలు అంటే యాకోబు అంటాడు 130 సంవత్సరాలు నేను యాత్ర చేసిన సంవత్సరాలు, కానీ ప్రభువుని నమ్ముకుని ప్రభు కొరకు జీవించిన సంవత్సరాలు ఎలా ఉన్నవి? కొద్దిగా. కాబట్టి మనం జీవించిన సంవత్సరాలన్నీ ఎన్ని సంవత్సరాలు జీవించామని కాదు, కానీ మన కాల నాణ్యతలో ఎంత ఉన్నది. సూజన్ వెస్లీ అందరికి తెలిసిన విషయమే. ఆమె ఎవరమ్మా? సూజన్ వెస్లీ అంటే జాన్ వెస్లీ గారి యొక్క తల్లి గారు. మెథడిస్ట్, ఇంగ్లాండ్ మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకులు. సూజన్ వెస్లీ గారు 80 సంవత్సరాలు బ్రతికినది, 18 మంది పిల్లలను కన్నది. 18 మంది పిల్లలు. ప్రతి ఒక్క బిడ్డ మంచము దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేది. ఇలాగే ఎప్పుడన్నా వాక్యం ఆమె ఏదో బైబిల్ చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకునేదంట. బైబిల్ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే నోట్ చేసుకునేది. అవి ఏమైనాయి అంటే బైబిల్ కాలేజీలో టీచింగ్ బుక్స్ అయినాయి ఇప్పుడు. ఆమె 80 సంవత్సరాలు కాలం ఆమె ఎలా నాణ్యతగా తీసుకుందంటే ఆమె తీసుకున్న ఆమె చిన్న చిన్న రాసుకున్న బుక్స్ నేడు బైబిల్ కాలేజీలో ఏమేమి టీచింగ్ బుక్స్ అయ్యాయి. 80 సంవత్సరాలు బ్రతికింది, 18 మంది పిల్లలను పోషించింది, భర్తకు సహకారిగా ఉన్నది. మరి పిల్లలను ప్రతి బిడ్డ దగ్గర ప్రార్థన చేసేది, పిల్లలను పెంచుకుని పిల్లల్ని వదిలేయలేదు, పిల్లలను పెంచింది, మరలా భర్తను పోషించింది, భర్తను సహకారిగా ఉన్నది. కాబట్టి సూజన్ వెస్లీ ఆవిడ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆమె మరణించే సమయానికి ఇంట్లో రోజు ప్రార్థన చేసేవాళ్ళ సంఖ్య 300 మంది వచ్చేవాళ్ళంట రోజుకి. మన ఇంటికి ఎవరు వస్తున్నారా? ఏం కాల నాణ్యతను మనం ఎలా ఉంటున్నాం? ఆమె 18 టైం లేదండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ మేము డ్రెస్ వేయాలి, స్కూల్కి పంపించాలని ఏం చెప్పదు. పిల్లలే మళ్ళీ పని. రోజు స్త్రీల కూడికలో ఆమె మరణించే సమయానికి ఆమె ఇంట్లో రోజు వచ్చి ప్రార్థించే స్త్రీల సంఖ్య ఎంతమ్మా? 300 మంది. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ వీళ్ళందరూ లేకపోతే ఈ బైబిల్ ఎంతవరకు వచ్చేది కాదు. కాబట్టి సమయాన్ని విలువ గ్రహించి దేవుని కోసం ఎంతగానో ప్రయాసపడినటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టి చేద్దాం ఒకసారి. సరే, అన్నీ నేను చెప్పడం లేదు, ఇది చాలా పెద్ద మెసేజ్. నాకు ఇవ్వడమే 9:30కి ఇచ్చారు, 10లో క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే రేపటి నుంచి మా మీటింగ్స్ ఉన్నాయి. ఎందుకు ఇచ్చాను అయ్యా బాబా అనుకుంటున్నా ఇప్పుడు డేటు. అలా అనుకో, బాధపడలేదులే. కానీ రేపు 5, 6, 7, 8 తారీఖులు మీటింగ్స్ అండి మా దగ్గర. మరి చెప్పారా? చెప్పారా? చెప్పలేదా? పాంప్లెట్లు కూడా తీసుకొచ్చాను. మరి ఆసక్తి ఉన్న వాళ్ళు రండి, లేకపోతే నేను బలవంతం చేయట్లేదు. ఎప్పుడు కూడా ఎవరిని మీటింగ్స్ రమ్మని చెప్పలేదు ఇప్పటి వరకు. నా ఆసక్తి ఉంటే మరి వస్తే రండి. పాంప్లెట్స్ తీసుకొచ్చాను. మెసేజ్ అయిన తర్వాత కొంచెం పాంప్లెట్స్ ఒక జాగ్రత్త దాచుకుని బూందీ కొట్టడానికి వాడుకుంటున్నాను. అలా వాడద్దు. పాంప్లెట్ ప్రతి ఎంతో ఖర్చు పెట్టి పాంప్లెట్ పెట్టించాం కాబట్టి ప్రతి ఒక్కరికి అది వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను వాక్యం ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారా నా దగ్గర నేనేమి ఇస్తాను? వాక్యం. అది పాంప్లెట్ అంటే కొన్ని ఫోటోలు చూసుకోవడం కాదు, దానిలో ఏదో ఒక వాక్యం. యేసుక్రీస్తు సువార్త
ఉద్యోగ సభలు అని ఉంటాయి. అంటే యేసుక్రీస్తు అనే పేరు సాతానికి భయం. యేసుక్రీస్తు అన్నట్టు మీ నోటితో ఒకసారి 4 సార్లు అన్నట్టు దెయ్యం పోయింది దాటి. ఉపవాస ప్రార్థన ఇవన్నీ అవసరం లేదు. అసలు యేసుక్రీస్తు నాతో నీకేం పని అంటుంది. ఇప్పుడంటే ఎవరికి నాతో నీకేం పని నన్ను పాడు చేయడానికి వచ్చావా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నాతో నీకు అంటే యేసుక్రీస్తు అనే పేరంటే సాతానికి ఏమొస్తుంది? 1000 స్తుతుల పుస్తకాలు, 1000 విశ్వాస ఒప్పుకోలు. ఇది చాలా శ్యామ్ జుద్దరే గారు చాలా ఉన్నాయి. కాబట్టి దేవుడు మనకి సమయాన్ని ఎందుకు ఇచ్చాడంటే 7 పాయింట్స్ చెప్తాను. దేవుడు మనకు సమయాన్ని ఎందుకు ఇచ్చాడు? ఇది పుట్టినరోజు మెసేజ్ కింద కూడా వాడుకోవచ్చు. దేవుడు ఒక వ్యక్తికి సమయాన్ని ఎందుకు ఇస్తాడు? ఇది న్యూ ఇయర్ మెసేజ్ కింద కూడా వాడుకోవచ్చు. మళ్ళీ కొన్ని విషయాలు చెప్తాను చూడండి. పుట్టినరోజు మెసేజ్ అనేది న్యూ ఇయర్ మెసేజ్ కింద వాడుకోవచ్చు, స్తుతికూడిక కింద కూడా వాడవచ్చు. దేవుడు ఒక మనిషికి సమయాన్ని ఎందుకు ఇచ్చాడంటే మారు మనసు పొందుట కొరకు సమయాన్ని ఇచ్చాడు. స్తోత్రం గట్టి చేద్దాం ఒకసారి. దేవుడు ఒక 1 ఇయర్ ఎందుకు పెంచాడంటే మారు మనసు పొందుటకు దేవుడు మనకి ఏమి ఇచ్చాడమ్మా? పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. దేవుడు మనుషునికి సమయం ఎందుకు ఇచ్చాడంటే మారు మనసు పొందుటకు దేవుడు మనకి ఏమి ఇస్తాడు? ఇది ఏ సంవత్సరం అమ్మా? ఇది 2020. అందరూ బతికే ఉన్నారా? బతికే ఉన్నారు. ఎందుకు ఇచ్చాడు దేవుడు మీకు ఈ సంవత్సరం? కోడి మోసం తింటాక? నో. భోజనం చేయడానికా? నో. డైరెక్ట్ రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. దేవుడు ఒక మనుషునికి సమయం ఎందుకు ఇచ్చాడంటే మారు మనసు పొందుట కొరకు దేవుడు మనకు సమయం ఇచ్చాడు. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని గాని. డైరెక్ట్ వర్డ్ అమ్మా, డైరెక్ట్ రిఫరెన్స్ అన్నమాట. దేవుడు ఒక మనుషునికి ఒక సంవత్సరం ఎందుకు పెంచాడు? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. స్తోత్రం గట్టి చేద్దాం ఒకసారి. అందరికి దేవుడు సమయం ఎందుకు ఇచ్చాడయ్యా? 2026 సంవత్సరము God gave us the time to repent. మనము మారు మనసు పొందుట కొరకు దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? సమయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం గట్టి చేద్దాం ఒకసారి. వర్తమానం వింటున్న దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మనకు దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడంటే మారు మనసు పొందుట కొరకు దేవుడు సమయం ఇచ్చాడు. ప్రతి ఒక్క పుట్టినరోజు మనం ఇది ఆలోచించాలి. నాకు ఎందుకు దేవుడు ఒక వ్యక్తికి తల మీద దయా కిరీటం పెడితేనే నెక్స్ట్ ఇయర్లోకి వెళ్తాడు. దయా కిరీటం పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళాడు. అందుకని అంటాడు, సంవత్సరమును నీ దయా కిరీటము నాకు. ఒక వ్యక్తికి దేవుడు దయా కిరీటం పెడతాడన్నమాట. పుట్టినరోజున వచ్చి ఏం పెడతారమ్మా? పుట్టినరోజు ఏం పెడతారు? దయా కిరీటం. కేక్ పెడితే దయా కిరీటం కాదు. మనకి ఇదివరకు కరోనా వచ్చినప్పుడు కేక్ పెట్టి ఉప్పులు ఊతుంది ఒక ఆవిడ, నాకు ఆ కేక్ పెట్టవద్దులే అని చెప్పి ఊదింది కదా. అప్పుడు చూడు నాతో మాస్కులు పెట్టున్నా. అంటే దయా కిరీటము దేవుడు ఎవరికి పెడతారో వారికి ఇంకో సంవత్సరం దేవుడు ఏమి ఇచ్చినట్టమ్మా? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు. కాబట్టి దేవుడు సమయాన్ని ఎందుకు ఇచ్చాడంటే మారు మనసు పొందుట కొరకు సమయం ఇచ్చాడు. 2వ పాయింట్ చూడండి అమ్మా. 2వ పాయింట్, ఈ దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును. ఏ రిఫరెన్స్ చెప్పినా సమయం అనే పదం ఉంది చూడండి. మళ్ళీ ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో. చూడండమ్మా, పోనీ మన సంఘం పరిశుద్ధులు కాదు, ఏమంటాడు అక్కడ?
సమస్త పరిశుద్ధులు అన్నాడా, కొంతమంది పరిశుద్ధులు అన్నాడా? సమస్త పరిశుద్ధులని. మీకు తెలిసిన సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడానికి సమయం ఇచ్చాడు. దేవుడు ఒక వ్యక్తికి సమయం ఎందుకు ఇచ్చాడమ్మా? ఫస్ట్ పాయింట్ ఏంటి? మారు మనసు. ఫస్ట్ చెప్తే సెకండ్ చెప్తా, లేదా మరి ఫస్ట్ చెప్తా మళ్ళీ చెప్తా. మళ్ళీ మారు మనసు. మాకు అదే పని. ఇంకా మాకు మీకు అర్థం అన్నా అవ్వాలి, నిద్ర అన్నా రావాలి. సామాజిక మెసేజ్ ఎలా ఉంటుందంటే, నీకు అర్థం అన్నా అవ్వాలి, నిద్ర అన్నా రావాలి, లేదా నా మీద కోపం అన్నా రావాలి. ఈ మూడిట్లో ఒకటి జరగాలి. మీరు వెళ్ళిపోయేది ఉంటుంది. దేవుడు సమయాన్ని ఎందుకు ఇచ్చాడు? మారు మనసు పొందుటకు ఇచ్చాడు. రెండోది ఏంటమ్మా? ప్రార్థన చేయటం. ప్రార్థన మన కుటుంబం గురించి కాదు, సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి. దేవుడు మనకు సమయం ఎందుకు ఇచ్చాడయ్యా? దినములు చెడ్డవి, సమయం మీరేం చేయొద్దు, వచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. మారు మనసు పొందుటకు సమయం ఇచ్చాడు. రెండోది ఏంటమ్మా? ప్రార్థన చేయటకు దేవుడు సమయం ఇచ్చాడు. స్తోత్రం గట్టిగా చేద్దాం ఒకసారి. బ్రాహ్మణ కుటుంబములో జన్మించి రక్షించబడిన పండిత రమాబాయి, ఆమె చనిపోయేటప్పుడు ఆమె ప్రతిరోజు ప్రార్థించే ప్రార్థన లిస్ట్ అడిగారంట ఆవిడ్ని. నీ లిస్ట్ ఎంతమ్మా, నువ్వు ఎంతమంది కోసం ప్రార్థన చేస్తావంటే 3000 మంది పేర్లు చెప్పిందంట. ఎంత లిస్ట్ ఉందా ఆమెకి? అన్నీ రాసుకొని, కొన్నిసార్లు మీటింగ్స్ అయినప్పుడు నా డైరీలో రాసుకుంటామంట పేర్లు. ఎవరెవరి కోసం చేయాలి, ఏం చేయాలి, అసలు ఎవరెవరికి ఏమి ఇచ్చాము, ఎవరెవరు మనకేమి ఇచ్చారు అంటే అంత మనకు ఒక బుక్ ఉండాలి. ఎవరి కోసం ప్రార్థన చేశావు, అసలు దేనికోసం చేశావు. కాబట్టి ఆమె యొక్క లిస్ట్ ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తికి సమయం ఎందుకు ఇచ్చాడు? మారుమనసు పొందుటకు. రెండోది ఏంటమ్మా? మూడవ దానికి వెళ్దాం. మూడవది ఏంటంటే హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. మూడో పాయింట్ అన్నమాట. దేవుడు ఒక వ్యక్తికి సమయం ఎందుకు ఇచ్చాడంటే, హగ్గయి 1:4 775 నేను ఓపెన్ చేయాలని చెప్పాను, లేకపోతే నా దగ్గర రెఫరెన్స్ ఆల్రెడీ రెడీగా ఉంది. హగ్గయి గ్రంథము 1:4. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించటకు ఇది. దేవుడు మనకు సమయం ఎందుకు ఇచ్చాడు? మందిరము కట్టుట కొరకు. స్తోత్రం గట్టి చెప్తాం ఒకసారి. మరి మాస్లమణి గారు కూడా చెప్తారు, మా మందిరం కూడా ఏమవ్వాలి? మంచి మందిరం కాదు. మీరేమో సరంబి వేసిన ఇండ్లలో ఉంటున్నారు, దేవుని మందిరం ఏమైపోయింది? సరంబి వేసిన ఇండ్లు అంటే ఇంటీరియర్స్ అన్నమాట. సరంబి అంటే మరి సరంబి అనేది ఏదో ఉంటుందంట. మరి సరంబి గురించి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో వెళ్తే, సరంబి వేసిన ఇల్లు అంటే చూడండి, ఇప్పుడు స్లాబ్ వేయటం ఈజీయే. దానికి ఆ బేడద్ది, ఈ బేడద్ది, దానికి లైట్లు పెట్టి దానికి ఇదంతా చేస్తున్నారు చూడండి. అప్పుడు ఇంటీరియర్స్, లైట్లు ఇవన్నీ పెడుతున్నారు. దేవుని మందిరం ఏమైపోయింది? పాడైపోయింది. మీరేమో సరంబి వేసిన ఇళ్లలో ఉంటున్నారు, మందిరం ఏమైపోయింది? పాడైపోయింది. అంటే దేవుడు మనకు సమయం ఎందుకు ఇచ్చాడు? ఇంకొక ఇయర్ ఎందుకు ఇచ్చాడు? మందిరము కట్టుట. కాబట్టి మీరు కూడా మందిరాన్ని ఏం చేయాలమ్మా? మీరు కట్టాలని నాకే చెప్తాను, నేనే కట్టాలి. మందిరం కట్టాలంటే చాలా మంది ఇటు మందిరం కట్టాలి. మందిరము మనమే కట్టాలి. ఏం చెప్పండి ఒకసారి? మందిరము. దేవుడు సమయం ఎందుకు ఇచ్చాడు? మందిరపు పని చేయుటకు దేవుడు సమయం ఇచ్చాడు. స్తోత్రం గట్టి చెప్తాం ఒకసారి. మూడవది 4, దేవుడు సమయాన్ని మానవ జాతికి ఎందుకు ఇచ్చాడంటే ప్రయాసపడుట కొరకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. స్తోత్రం గట్టి చెప్తాం ఒకసారి. ఏం చేయాలమ్మా? ప్రయాసపడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తిమోతి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడు. స్తోత్రం గట్టి చేద్దాం ఒకసారి. వాక్యము ప్రకటించవయ్యా,
సమయమందు అసమయమందు ప్రకటించడం లేదు. ఏం చేయాలి? నువ్వు ప్రయాసపడాలి. వాక్యము చెప్పడానికి ప్రయాసపడండి, సువార్త చెప్పడానికి ప్రయాసపడండి, సాక్ష్యము చెప్పడానికి కూడా మనం ఏం చేయాలమ్మా? ప్రయాస. 5వది, దేవుడు మానవ జాతికి సమయాన్ని ఎందుకు ఇచ్చాడంటే మేలు చేయుట కొరకు సమయాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్తాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి పేజ్ నంబర్ 172. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను అర్థమైందమ్మా మీకు? మళ్ళీ ఒకసారి చదవనా? మొత్తం ఆ వచనాన్ని పీల్చి పిప్పు చేసి వదులుతా చెరుకు. అసలు ఈ వచనంలో దేవుడు మనకు సమయాన్ని ఎందుకు ఇచ్చాడు? మేలు చేయడానికి. ఎవరికి మేలు చేయాలి? ఎవరికి మేలు చేయాలి చెప్పండి? మళ్ళీ ఒకసారి చదవాలి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను కామ ఇచ్చాడు. చూడండి, కామ విశేషముగా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మీరేం చేయాలి? మేలు చేయాలి. విశ్వాసులకు తప్ప నేను ఇతరులకు సహాయం చెయ్యను. తెలుసా మీకు? విశ్వాసులకు తప్ప దుప్పటి కూడా ఇవ్వను. చర్చికి సంబంధించిన వాళ్ళకి తప్ప నేను దుప్పటి ఇవ్వను, చీర కూడా ఇవ్వను అసలు ఎవరికి. ఎందుకంటే ప్రభువు నాకు చెప్పారు, విశ్వాస గృహమునకు చేరిన వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? విశేషముగా అంటాడు. చూడండి, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు భోజనం కూడా పెట్టండి, ఓన్లీ విశ్వాసులకి. కాబట్టి వర్తమానం ఉంటున్న దేవుని యొక్క సంగమా, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం ఏం చేయాలి? వాళ్ళకు మేలు చేయడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు మనకి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి. మళ్ళీ పైన అంటాడు అందరి ఎడల ఉండాలని చూడండి అక్కడ. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల కామ విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి. మరి మీరు విశ్వాస గృహానికి చెందిన వాళ్ళైనా చర్చ్కి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు. 6th పాయింట్, 6వది, దేవుడు మనుషునికి సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే బుద్ధి చెప్పడానికి సమయాన్ని ఇచ్చాడు. ఏంటమ్మా? బుద్ధి చెప్పడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15. కావున నేను 201. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15. నేడు అనబడు, నేను చదివిన దగ్గర నుంచి చెప్తాను. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనడి. సమయం ఎందుకు ఇచ్చాడమ్మా దేవుడు? బుద్ధి చెప్పుకోవడానికి. చాలా మంది విశ్వాసులు సేవకులకు శత్రువులు. ఎందుకంటే కరాఖండిగా చెప్తాం కదా, నిద్రపోవద్దు అని చెప్తా చర్చ్లో. నిద్రపోవద్దు అన్నాను, ఎంత కోపం వచ్చింది నీకు? చెప్పేవాడు కొన్నిసార్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చామనుకోండి, ఇక నెక్స్ట్ వీక్ నుంచి నా ఇంకా అసూయగా చూస్తున్నాడు, ఇది ఎప్పుడు చెప్తాడు బాబా. అంటే ఈ నన్ను ఎందుకు తిట్టాలి? అంటే నేను నిద్రపోతే నిన్ను నన్ను తిట్టాలి. అందుకని విశ్వాసులు సేవకులకి ఏమైపోతున్నారు? శత్రులు. అసలు బుద్ధి చెప్పడానికే దేవుడు మనకి ఏమి ఇచ్చాడమ్మా? సమయం. బుద్ధి చెప్పడానికే కాదు, బుద్ధి నేర్చుకోవడానికి కూడా. చిన్న కుమారుడు ఉన్నాడు, ఎవరైనా ఆయనకి ఏమొచ్చిందమ్మా? బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడా? బుద్ధి లేనప్పుడు కూడా వచ్చాడా? పందుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు మైండ్ వచ్చింది. మైండ్లెస్ ఫెలో అన్నమాట. ఇది మనకు కూడా అంతే. ఇప్పుడున్న జనరేషన్ కూడా పాపం అనుభవాలు రావాలి వాళ్ళకి. ఏంటంటే మనం ఎప్పుడు కూడా సువార్త అందరికి చెప్పేసేయండి, నేను యూత్కి అసలు చెప్పను. ఎందుకంటే వాళ్ళకి అనుభవం రావాలి. ఏమి రావాలమ్మా? బుద్ధి రావాలి. చిన్న కుమారుడు తండ్రి నుంచి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి బుద్ధి లేనివాడే మరి వెళ్ళిపోయాడు.
బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? అంటే బుద్ధి ఎక్కడ వచ్చింది? ఇంట్లో వచ్చిందా, పందుల దగ్గర వచ్చిందా? అంటే మనం కూడా పందుల దగ్గర పంపించాలి. అంటే అక్కడికి వెళ్ళక ముందే నేర్చుకోవాలి మనం. దేవుని స్తోత్రం గట్టి చెప్తాం ఒకసారి. దుర్దినములు రాకముందే, పందుల దగ్గరికి వెళ్ళక ముందే, అది కదా. ఎందుకు అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? తండ్రి అంటున్నాడు, నావన్నీ నీ కాదా, ఎందుకు వెళ్ళిపోయావు? నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడయ్యా. ఈ పందులు ఎప్పుడైతే చిన్నవాడు ఇంటికి వచ్చాడో ఈ పందులు ఎవరిలోకి వెళ్ళిపోయి? పెద్దోళ్ళలోకి వెళ్ళిపోయి. పెద్దోడు ఇంటికి రావట్లా. తెలుసా మీకు? దీని గురించి 10 మెసేజ్లు చెప్పాను నేను. ముక్కపాడులో జోయల్ రాజు గారు తెచ్చిన పెద్ద కుమారుడు పెద్ద సబ్జెక్ట్ అన్నమాట ఇది. పెద్ద కుమారుడు మంచోడా, చిన్న కుమారుడు మంచోడా? చిన్నోడు మంచోడు. బుద్ధి వచ్చింది. అది ఆయనకేం బుద్ధి వచ్చింది, ఈయన బుద్ధి ఉన్నవాడు బుద్ధి పోయింది. అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ జరుగుతుంటే, చిన్న కుమారుడికి ఫంక్షన్ జరుగుతుంటే పెద్దోడు లోపలికి రావట్లా. అవును కదా? పెద్దోడికి లోపల రాబోయేటప్పటికి, సపోజ్ మీ ఊర్లో ఫంక్షన్ హాల్స్ ఏమన్నా ఉన్నాయమ్మా? ఏమన్నా ఉందా? సరే, జంక్షన్లో సపోజ్ మీకు 2 కుమారులు అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, చిన్నోడికి ఫంక్షన్ జరుగుతుంది. నాకు ఒక్క మేకపిల్ల కూడా పోయలేదు అన్నాడు. అసలు మేకలన్నీ ఈయన ఏమంటా? అసలు ఆ కాన్సెప్ట్ ఏంటంటే, నేనున్నప్పుడు ఒక్క మేకపిల్లను కూడా కొయ్యలేదు, ఈయన అన్ని చెడగొట్టుకొచ్చిన తర్వాత ఈయనకి ఏం కోసామంటున్నాడు? మేకపిల్ల పోయటం కాదు, వేలికి ఏం పెట్టాడు? ఉంగరం పెట్టాడు. కాళ్ళకి ఏం వేశాడు? చెప్పులు వేశాడు. మరి బాడీకి ఏం వేశాడు? ఈయన వెళ్ళిపోయి చాలా రోజులు అయింది తెలుసా మీకు? దీని గురించి పాట ఒకటి రాసేసి దీని మీద యూట్యూబ్లో వస్తుంది, ప్రేమించే తండ్రి గురించి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన కుమారుడు దూరదేశం వెళ్ళిపోయాడు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చాడు. ఆ బట్టలు సరిపోతాయా? అది సరిపోద్దా? 38 అమ్మ షర్టు. 5 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి మళ్ళీ వచ్చాడు. 38 సరిపోయిద్దా? చాలదు, 42 కావాలి. వెంటనే కుమారుడు రాగానే వస్త్రాలు ఇచ్చారు, లేకపోతే నేను షాప్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇస్తానన్నాడా? ఆలోచించాను. వెంటనే ఏం తెచ్చాడు అంటే, తండ్రి ప్రతి సంవత్సరం బట్టలు కొని రెడీగా పెడతాను, ఇది ఎప్పుడు వస్తాడా? ఆ వర్డ్ ఎలా ఇచ్చానంటే, సరిపోయిన వస్త్రము తండ్రి మన కోసం ఏం చేశాడమ్మా? అసలు తండ్రి ప్రేమ చాలా గొప్పది. తండ్రి ప్రేమ, అరే బాబు మేకపిల్ల కోసం బాధపడ మాకు, నావన్నీయు తీసుకెవడద్దు అన్నాడు. పెద్ద కుమారుడు అంటున్నాడు తండ్రి. ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు స్టేజ్ మీద కూర్చున్న తండ్రి పెద్ద కుమారుడు కోసం ఎక్కడికి వచ్చాడు? వెలుపలికి వచ్చాడు. ధనరాజును పిలిచి వెళ్ళి తీసుకురావయ్యా మా పెద్దోడు వచ్చాడంటే రాడా? చెప్పండమ్మా. ఫంక్షన్ హాల్లో స్టేజ్ మీద ఉన్నాడు తండ్రి, విందు జరుగుతుంది. ఆహా ఓహో అని తింటున్నాడు, తినేవాడు తింటున్నాడు, బాగా పండేవాడు బాగా తేపుతున్నాడు. కానీ తండ్రి స్టేజీ మీద నుంచి దిగి పెద్ద కుమారుడి కోసం ఎక్కడికి వచ్చాడు? బయట. అరే చిన్నోడు వచ్చాడు, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు కూడా లోపలికి రా. నన్ను పిలిచిన అలాంటి పిలిచి మగవాడు వచ్చాడు, పెద్దోడు వచ్చాడు, లోపలికి రా అని పిలవచ్చు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, మా ఓడి కోసం నేనే వెళ్ళాలి. వాటి మానవుల కోసం ప్రభువే దిగి వచ్చి భూమి మీదకి రాలేదంటారా? వచ్చారమ్మా? వచ్చారా? మీరు చెప్తే కానీ వచ్చినట్లేదు. కాబట్టి ఆయన ప్రేమ గొప్పది. నీవు బుద్ధి లేనప్పుడు ప్రేమ ఉంది, బుద్ధి వచ్చినప్పుడు కూడా ఆయనకి సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడమ్మా? మనకి బుద్ధి నేర్చుకోవడానికి, బుద్ధి చెప్పడానికి, బుద్ధిలో మనము ఉండడానికి దేవుడు సమయాన్ని. చివరిగా 7th పాయింట్, మానవునికి దేవుడు సమయం ఎందుకు ఇచ్చాడంటే దేవుని ప్రజల పక్షాన స్పందించడానికి. టు రెస్పాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్స్ పీపుల్.
దేవుని పక్షాన నిలబడడానికే దేవుడు నీకు సమయం ఇచ్చాడు. మొత్తగా అంటాడు ఎస్తేరుతో, నిన్ను దేవుడు సింహాసనం రాణిగా ఎందుకు కూర్చోబెట్టాడు? ఇశ్రాయేలీయులకు శ్రమ వచ్చినప్పుడు నువ్వేమవ్వాలి? రెస్పాండ్ అవ్వాలి. నోరు తెరవకుండా గారెలు తింటే కుదరదు, గారెలు చికెన్ తింటే కుదరదు. ఈ సమయమున నీవు గనక మౌనంగా ఉంటే వేరే దిక్కు నుండి ఏమొచ్చింది? పెద్ద గొప్ప ఏం కాదమ్మా చెప్తున్నాడు, మొత్తకే చెప్తున్నాడు, పెద్ద గొప్ప ఏం కాదు. చూడండి, ఆ రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14 ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14 నీవు ఈ సమయమందు చూడండి. ప్రతి రిఫరెన్స్ లో ఏమనే పదం ఉండిద్దమ్మా? సమయం. సమయం. దేవుడు మనకు సమయం ఎందుకు ఇచ్చాడంటే దేవుని ప్రజల పక్షాన స్పందించడానికి. సపోజ్ శోధన వచ్చిందనుకో సంఘానికి, మనం ఏం చేయాలి? స్పందించాలి. ఎందుకు వచ్చింది అయ్యారు, ఈ శోధన ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది అని స్పందించడానికి. చర్చిలో చాలా మందికి బాగోదు, హెల్త్ బాగోదు. ఎందుకు చాలా మంది చెట్టు బాబు అన్నింటిలో దూరతావంట. మరి నువ్వన్న దూరం నేను వదిలేస్తాను, నువ్వు దూరేమంటే అలాగే బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అయ్యా ఏ హాస్పిటల్కి వెళ్ళాలంటే నేను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఏదో ఒకటి నువ్వు ముందు స్పందించాలి. ఏదో 24 గంటలు కడుపులు నింపోతుందమ్మా, నువ్వు 4 గంటలకు వెళ్ళవాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఆరోగ్య దగ్గరికి వెళ్ళవా అని చెప్పనా? 24 కడుపులు నీకు ఆయన దగ్గర పోయిద్దా? ఏదో మనం స్పందించాలి. నువ్వు డబ్బులు ఇవ్వడం కాదు, నువ్వు స్పందించాలి. యూదులకు శ్రమ వచ్చింది, ఎస్తేరు ఏం చేయాలి? స్పందించాలి. నాకెందుకు అనుకోవడం కాదు, దేవుడు ఒక పొజిషన్లో పెట్టాడంటే ఆ వ్యక్తి ఏం చేయాలమ్మా? స్పందించాలి. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారిని ఏమైపోతారు? చనిపోతావు, జాగ్రత్త అన్నాడు. ఇస్తే వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇంకా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. దేవుడు అద్భుత రీతిగా యూదులకు దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? విడుదల ఇచ్చారు, సహాయం చేశారు. కాబట్టి నా యొక్క మా టైం కరెక్ట్గానే అయిందా? ఇంకా 6 అయిందా? అయినా 10 అయిందా? క్లోజ్ చేస్తాను. మెసేజ్ చెప్పాలి, మెసేజ్ తర్వాత నేర్చుకోవచ్చు. మీరు కూడా చాలా నీరసంగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు మీకు సన్మానం చేసినట్టుగా బాగా నీరసం అయిపోయింది. మీరు కూడా 10 o'clock కల్లా క్లోజ్ చేయాలని చెప్తాను. కాబట్టి మనుషులకు దేవుడు సమయాన్ని ఎందుకు ఇస్తాడంటే, ఫస్ట్ పాయింట్, మారు మనసు పొందుటకు దేవుడు ఏమిస్తాడు? సమయాన్ని ఇస్తాడు. రెండోది ఏంటమ్మా? ప్రార్థన చేయుటకు దేవుడు సమయాన్ని ఇస్తాడు. 3, మందిరపు పని చేయుట కొరకు సమయాన్ని ఇస్తాడు. 4, ప్రయాసపడుటకు దేవుడు సమయాన్ని ఇస్తాడు. 5, మేలు చేయుటకు దేవుడు, ఆ మేలు కూడా ఎవరు చేయాలి? విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడ్ల విశేషముగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ అవుట్ సైడర్స్ అన్నమాట. 6, బుద్ధి చెప్పడానికి సమయాన్ని. బుద్ధి ఒక కుమారుడు, చిన్న కుమారుడు బుద్ధి వచ్చింది, చాలా మంచోడు. తర్వాత చిన్న కుమారుడు గురించి శోభనాపురంలో కూడా చెప్పాను, దేవరత్నం గారి చర్చిలో చెప్పాను. చిన్న కుమారుడు గురించి, పెద్ద కుమారుడు గురించి. తండ్రి రోజు బిల్డింగ్ మీదకి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉండేవాడట, ఎప్పుడు వస్తాడా అని. దూరమున నుండి చూసి ఓ నా చిన్న కుమారుడు వస్తాడని రాణి అన్నాడు, ఈయన ఎదురెళ్ళాడా? చెప్పండమ్మా. ప్రతి వర్డ్ ఆ పాటలో పెట్టేసి, అంటే మనం వాక్యం మర్చిపోవచ్చు కానీ పాట మాత్రం మోగుతూనే ఉంటుంది. రీసెంట్గా ఆ పాట వినకపోతే ఆ పాప పడుకోదంట. చిన్నపిల్లకి ఒక ఆవిడ పాయింట్ పెట్టింది, అయ్యారు మీ పాట చూడండి మా పిల్ల పడుకోదు, నిద్రపోదండి. ప్రేమించే తండ్రి, పరలోక తండ్రి ఎదురై ముద్దాడేది. రోజు కుర్చీలో కూర్చొని చూస్తా, ఎప్పుడు వస్తాడంటే మనోడు బాగా మురికి బట్టలు వేసుకుని వస్తున్నాడు. వచ్చే వరకు ఉంచాడా లేకపోతే ఎదురెళ్ళిపోయిన ఆ మురికోడిని ఈ తండ్రి ఏం చేశాడు? స్నానం చేసిన తర్వాత ముద్దు పెట్టుకుంటాను కదా ఆ మురికోడి మీద.
మన పిల్లలు కూడా మురికిగా ఉంటే మనం ఎత్తుకుంటామా? ఎత్తుకుంటాం. మన పిల్లలేమో మనం ఎత్తుకుంటాం కానీ స్నానం చేపి అంటాం ముందే. కాబట్టి దేవుడు తండ్రి ఎంత ప్రేమ అంటే దూరం నుండి రావయ్యా రా, ఎందుకట్టా చేసావు అని ఏమని అన్నాడా? ఏమనలా. ఆస్తి మొత్తం ఎలా పాడు చేశాడు? దుర్వ్యాపారం వల్ల పాడు చేస్తే పెద్దోడు ఏమంటున్నాడు తెలుసా? నీ ఆస్తిని వేశ్యలతో పాడు చేశాడని చెప్పి. ఎంత అబద్ధోడు చూడు, ఎంత అబద్ధాలు చెప్పాడు చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? చిన్న కుమారుడు ఆస్తిని ఎట్ట పాడు చేశాడమ్మా? దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడని ఉండిద్ది. కానీ పెద్ద కుమారుడు కొంచెం కలిపించి ఏం చెప్తున్నాడు చిన్నోడి మీద? నీ ఆస్తి వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడు కొరకు మేకపల్లను కోసావు కానీ ఇన్ని సంవత్సరాలు నీ మందను మేపి చుట్టూరు పొలాలని తిప్పుకొచ్చినోడికి నాకేం కొయ్యలేదన్నాడు. మామూలుగా అయితే అసలు నీళ్ళు కొయ్యాలి, మనకైతే అంత కోపం వచ్చేస్తుంది. ఏంటా నేను చూసేది అన్నావు అనుకో, అంత కోపం అంటే. కానీ ప్రభు అని ఉన్నారండి, అయ్యా నావన్నీ సంతోషించి ఆనంది. ఈ నా కుమారుడు చనిపోయి నువ్వు బ్రతుకున్నావుగా, ఆయన బ్రతుకున్నాడు. కాబట్టి చివరిగా బుద్ధి చెప్పడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. చివరిగా దేవుని ప్రజల పక్షాన మనం ఏం చేయాలమ్మా? నిలబడాలి. అటు స్పందిద్దాం, దేవుని యొక్క కృపను వేడుకుందాం, తలను ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, రాత్రికాల సమయంలో మాకు ఎన్నో సంవత్సరాల సమయాన్ని ఇస్తున్నావు అయ్యా. మార్చడమండి మరి నూతన సంవత్సరం ఇచ్చావు. ఈ ప్రజల పక్షాన స్పందించడానికి, అనేకులకు బుద్ధి చెప్పడానికి, ప్రార్థన చేయటం, మందిరం కట్టుట కొరకు, మారు మనసు పొందుట కొరకు అందరికీ సమయాన్ని ఇస్తున్నావు. ఇంకెప్పుడు మారు మనసు పొందుతారా? ప్రార్థన చేస్తారా? మందిరం పని చేస్తారు, బుద్ధి చెప్తారు, బుద్ధి నేర్చుకుంటారు. అనేక విషయాలలో మాకు ఇచ్చినటువంటి మాదిరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మేము ఇంకా మురికిగా ఉన్నప్పుడే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆదరిస్తూ నీ కొరకు ఎదురు చూస్తున్నాను, ఎదురై ముద్దాడే తండ్రి. పెద్ద కుమారుడు ఎలా ఉన్నా సరే నావన్నీ నీవయ్యా. మేకపిల్ల కోసము కాదు, మేకలన్నీ నీవే. మనం చనిపోయిన వ్యక్తి మనలా బ్రతికాడని సంతోషించి కుటుంబం ఎలాగో అన్యోన్య సహవాసము కలిగి కుటుంబం అంతా ఆనందించారు. మేము కూడా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావని, మమ్మల్ని ఆదరిస్తున్నావని, మాకు నెమ్మదిస్తున్నావని నిరీక్షణతో ముందుకు కొనసాగే భాగ్యాన్ని దయచేయమని, సంఘంలో ఉంటున్నటువంటి బిడ్డలు కూడా వారిని దీవించి ఆశీర్వదించి వారికి కావలసినటువంటి అవసరతను తీర్చి ఆదరించి దీవించమని, ఈ కార్యక్రమాలు ఎవరు సేవకులకు సన్మానం చేసినా సరే నీకు చేసినట్లు, కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని చెప్పావు అయ్యా. మీకు లలిపులైన ఈ నా సహోదరుల్లో చేస్తే నాకు చేసినట్లు ఈ అనేక విధాలుగా మాసలమణి గారి కుటుంబాన్ని దీవించినాయి. వచ్చిన భార్య బిడ్డలు అందరిని దీవించి ఆశీర్వదించుకొని ఇలాంటి అనేకమైన నూతన సంవత్సరాలు ఇంకా అనేకం జరిపించుకునే భాగ్యాన్ని దయచేయండి. సంఘబిడ్డలను కూడా దీవించి వచ్చిన సేవకులను, బంధువులను, మిత్రులను, శ్రేయభిలాషులను, సంఘస్థులను, సంస్థను కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి.